ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 21వ వచనం. పిల్లరా, ఆ క్రింద వచనాన్ని మనం చదివితే, అతడు తన కొరకు మొదటి భాగము చూచుకొనెను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ మాటను బట్టి మనం ఆలోచన చేయాలి. ఏమని అని అంటే, మొదట తన క్షేమాన్ని గూర్చి విచారించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదట తన క్షేమాన్ని గూర్చి విచారించేవాడు. ఈ ప్రత్యేకమైన సమయంలో మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, ఈ రోజుల్లో చాలామంది ఎలాంటి అనుభవాలతో నింపబడ్డారు అని అంటే, మొదట వారిని గూర్చి వారు విచారణ చేయట్లే, తమ కొరకు తాము ఆలోచించుకోవటం లేదు. ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుండి వారు విడిపించబడి కనాను దేశమునకు వారు ప్రయాణిస్తూ ఉండగా మధ్యలో వారికి యొర్దాను నది అనేది అడ్డం వచ్చింది. ఈ యొక్క యొర్దాను నదికి యువతలేమో మోయాబు మైదానం, మోయాబు ప్రాంతం. ఆ యొక్క యొర్దాను నది అవతలేమో కనాను దేశం. అయితే ఇక చాలా మట్టుకు వారు ప్రయాణం చేసి ఈ యొక్క యొర్దాను పొలిమేర వరకు వారు వచ్చారు. ఇక దాన్ని దాటితే అవతల ఏముంది? కనాను దేశం ఉంది. అక్కడ పాలు తేనెలు ప్రవహించేటువంటి పరిస్థితి అంతా కూడా దేవుడు వాగ్దానం చేసినట్టుగా అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఆనాడు రూబేనీయులకు, అదేవిధంగా ఈ యొక్క గాదీయులకు, మనషే అర్ధ గోత్రికులకు చాలా విస్తారమైనటువంటి గొర్రెల మందలు ఉండేవంట. చాలా విస్తారమైన గొర్రెల మందలు ఉండేవి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఈ యొక్క మోయాబు మైదానం అంతా ఎలా ఉంటుందనంటే, చాలా చక్కని పచ్చగడ్డితో నిండి ఉన్నటువంటి మైదానం మోయాబు భూములు. దేవుని స్తోత్రం కలుగును గాక. అవి యొర్దాను నదికి యువతలు ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అందరూ కూడా అక్కడికి వచ్చారు. ఈ యొక్క ఇశ్రాయేలీయుల్లో ఏ ఏ గోత్రికులకు గొర్రెల మందలు ఉన్నాయి అని అంటే, ఒకటి రూబేనీయులకు, రెండవదిగా గాదీయులకు, మూడవదిగా మనషే అర్ధ గోత్రికులకు. ఈ మూడు గోత్రికులకు ఏమున్నాయి? గొర్రెల మందలు ఉన్నాయి. ఇప్పుడంట రూబేనీయులు సైలెంట్గానే ఉన్నారు, మనషే అర్ధ గోత్రికులు కూడా సైలెంట్గానే ఉన్నారు. అక్కడికి వచ్చేసరికి వాళ్ళకి గొర్రెలు ఉన్నాయి, వీరికి గొర్రెలు ఉన్నాయి, వారు ఏం మాట్లాడలే. ఈ యొక్క గాదీయులు మాత్రం మోషే దగ్గరికి వచ్చి అంటున్నారట, దైవజనుడా, మాకు విస్తారమైన గొర్రెలు ఉన్న సంగతి మీకు తెలుసు, కాబట్టి మేము ఈ మైదానంలో ఉంటాం, మేము ఈ మైదానంలో నివసిస్తాం అని వారు ఎవరిని అడుగుతున్నారట? మోషేను అడుగుతున్నారంట. అంటే అప్పుడుకు చీటీలు పంచి ఆ భూభాగాలని పనిచేసే కార్యక్రమం ఏది ఇంకా జరగలే. మరి ఇలా అలా అడగచ్చా? మేము ఇక్కడ ఉంటామని అడగచ్చా? గొర్రెలు వాళ్ళకే ఉన్నాయా? చెప్పాలా? ఇంకో 2 గోత్రాల వారికి కూడా గొర్రెలు ఉన్నాయి. వీళ్ళు వచ్చి ఏమంటున్నారట? మేము ఈ మైదానంలో ఉంటామంటున్నారంట. అంటే వీరెవరు అని అంటే, ఈ గాదీలు ఎవరంటే తమ క్షేమాన్ని చూసుకునేవారు, తమ క్షేమాన్ని చూసుకునేవారు. ఇప్పుడు దీన్ని మనం స్వార్థం అందామా లేక స్వార్థం అని అనద్దా? చెప్పాలి. ఈ అనుభవాన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. ఈ అనుభవం ఎలా ఉంది? వీరు చాలా స్వార్థపరులు అన్నట్టుందా? మీరు మాట్లాడాలి, ఏదోటి చెప్పాలి. మీరు అసలు వింటున్నారా? వింటావు కానీ ఏదో వింటావు నువ్వు. దీని స్వార్థం అందామా అనద్దా? స్వార్థమేనా? ఎలా? గమనించండి పిల్లరా, నాకు టైం వేస్ట్ అవుతుంది. గమనించండి. మేమే ఉంటామనలే, మేము ఉంటామన్నారు అంతే. దేవుని స్తోత్రం కలుగును గాక. వాళ్ళు వచ్చి మోషేని అడిగితే
వాళ్ళే ఉండమంటాడు, అందరూ ఉంటారు అక్కడ. దేవుని స్తోత్రం కలుగునుగా. గాదీల లక్షణం ఏంటనంటే నేను బాగుండాలి అనే లక్షణం, అంతేగాని నేనే బాగుండాలనే లక్షణం కాదు. దేవుని స్తోత్రం కలుగునుగాక. వీరు వచ్చి ఏమంటారంటే మాకు విస్తారంగా గొర్రెలు ఉన్నాయి, ఇప్పుడు మేము ఏం చేయాలంటే ఇక్కడ మేము నివసించాల్సిన అవసరం ఉంది, మేము ఉంటాం అని అడిగారు. రూబేనీయులు కూడా వచ్చి మేము ఉంటామంటే మరీ మంచిది. మనషే అర్ధగోత్రికులు కూడా వచ్చి మేము ఉంటామనంటే మరీ మంచిది. వీళ్ళు మేమే ఉంటాం అని అనలే. నిజంగా అంత పరిస్థితి వాళ్ళకి ఈ పక్క చూస్తే వీళ్ళకి ఉన్నప్పుడు గాదీయులు ఏమనాలా, ఈ ప్రాంతంలో ఖచ్చితంగా మేమే ఉంటాం. వాళ్ళలో వీళ్ళు కూడా ఉంటే ఎక్కడ సరిపోద్దాం మైదానం, గొర్రెలన్నీ కొట్టుకు సావా, ఇదంతా ఆలోచించి మేమే ఉంటామన్నారా? లేదు. ఈ ప్రత్యేకమైన సమయంలో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వారిలో ఏ రకంగా స్వార్థం లేదు, ఏ రకంగా అసూయ లేదు. ఈరోజు సమాజం ఎలాంటి అనుభవాలతో నింపబడుతున్నారంటే తామే బాగుండాల. ఈరోజు ఈయన మాట్లాడుతున్న ప్రియ సహోదరుడా, తమ పిల్లలే చక్కని చదువులు చదవాలి, తమ పిల్లలే చక్కని స్థాయిలోనికి రావాలా, వారు మాత్రమే ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉండాలి. ఇక సమాజంలో ఎవరైనా దరిద్రపు కొట్టోలాగా ఉండాలన్నట్టుగా ఈరోజు పిల్లరా అనేకుల యొక్క ఆలోచనలు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ గాదీయులు ఎలాంటి వారంటే స్వార్థము లేని వారు.